ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 28వ భాగం. యయాతి మహారాజు దేవలోకమును సందర్శించుట. సప్తద్వీపములతో నున్న ఈ భూమికంతటికి రాజైన యయాతి మహారాజు ప్రజలందరినీ పిలిచి గొప్ప సంతోషంతో వారితో ఇలా పలికెను. ఓ ప్రజలారా, ఇంద్రలోకమునకు, బ్రహ్మలోకమునకు, రుద్రలోకమునకు, దానికి పైన సర్వపాపనాశకము, ప్రాణులకు ఉత్తమ గతిని కలిగించు విష్ణులోకమునకు నేను ఈమెతో కలిసి వెళ్ళుచున్నాను. ఇందులో సందేహం లేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ సుఖముగా సకుటుంబంగా భూమిపై ఉండండి. మహానుభావుడైన ఈ పూరువు మీకు పాలకుడుగా నియమిస్తున్నాను. ఈ రాజు ధీరుడు, దండకుడు కూడా. రాజు ఆ విధముగా పలుకగా ప్రజలందరూ ఇలా పలికిరి. ఓ రాజోత్తమ, వేద పురాణ ఇతిహాసాలలో ధర్మము ఇట్లుండునని వినుటయే కానీ పూర్వము మేమెన్నడూ చూడలేదు. కానీ దశాంగములు గల ధర్మమును, సత్యప్రియమైన ధర్మమును, అస్తపాదముఖములున్న ఆ ధర్మమును, సర్వాచార ప్రచారం చేయుచున్న ఆ ధర్మమును, జ్ఞాన విజ్ఞాన సంపన్నమైన పుణ్యకాలమును, మహానిధి అయిన ఆ ధర్మమును, సోమవంశంలో నహూషుని మహాగృహములో జన్మించిన గుణములకు గని సత్యము తెలిసిన పండితుడవు అయిన మీలో చూచుచున్నాము. ఓ మహారాజా, సత్యవంతులు, మహాతేజ సంపన్నులు మహాధర్మమును ఆచరించుదురు. ఆ ధర్మమే కామరూపము ధరించి మీ రూపంలో వచ్చినది. సత్యవంతులైన మిమ్ములను చూచితిమి. మనసా వాచా కర్మణ మేము మిమ్మలను ఎన్నడూ విడువజాలము. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి సుఖము కలిగించు లోకాలకు కానీ, పుణ్యము కలిగించు లోకాలకు కానీ, చివరకు నరకమునకు వెళ్ళినా కూడా మేము మీతో అక్కడికి వచ్చేదము. ఇందులో సందేహం లేదు. మీరు లేని ఈ భార్య ధనభోగములు ఎందుకు? జీవితం ఎందుకు? జీవనం ఎందుకు? ఓ మహారాజా, మీరు లేకుండా ఇక్కడ జీవించుటకు మాకు వేరే కారణం కనిపించుటలేదు. ఓ రాజేంద్ర, మేము మీతో కలిసి వచ్చేదము. ఈ విధముగా పలికిన ప్రజల మాటలను పృథ్వీపతి అయిన యయాతి మహారాజు విని గొప్ప సంతోషముతో, పుణ్యాత్ములైన మీరంతా నాతో పాటు రండి అని పలికి కాముని పుత్రికతో రథము నెక్కెను. హంసవర్ణము కలది, చంద్రబింబముల కిరణములను పోలినది, చామర వ్యజనములచే వీయబడుచుండుట వలన బాధ తెలియనిది, గొప్పదైన పుణ్యధ్వజముతో నున్న ఆ రథములో యయాతి మహారాజు దేవరాజైన పురంధరుని అంటే ఇంద్రుడి వలె శోభించెను. ఋషులు స్తుతించిరి. వందులు, ప్రజలు, చారణులు గుంపులు స్తుతించుచుండగా నుహూషపుత్రుడైన యయాతి బయలుదేరెను. ప్రజలందరూ కూడా తమ తమ వాహనములలో బయలుదేరిరి. ఏనుగులు, గుర్రములు, రథములు, ఇతర వాహనములలో వారు అంటే ప్రజలు స్వర్గమునకు బయలుదేరిరి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇతరులు బయలుదేరిన వారిలో ఉండిరి. వారందరూ వైష్ణవులు, విష్ణు ధ్యాన పరాయణులు. వారి ధ్వజములు తెల్లని వర్ణము కలవి, బంగారు దండము కలవి. ఆ పతాక దండములు శంఖ చక్ర చిహ్నములు కలవి. ప్రజల గుంపులు వేగముగా వెళ్ళుట వలన వీచిన గాలికి ఆ పతాకములు భాషించినవి, రెపరెపలాడినవి. వారందరూ దివ్యమాలలను ధరించిరి. తులసీదళములను శిరమును ధరించి శోభించిరి. దివ్య చందనములతోనూ దివ్య గంధములతోనూ లేపితులైరి. దివ్య వస్త్రములతో శోభించిరి. దివ్యాభరణ భూషితులైరి. చక్కని రూపము గల ఆ ప్రజలందరూ రాజును అనుసరించిరి. వందలు, వేలు, లక్షలు, కోట్లు, 100 కోట్లు, అర్వములు, కర్వములు, వేల కర్వములు సంఖ్యలలో ప్రజలు రాజుని అనుసరించిరి. ఆ ప్రజలందరూ జప ధ్యాన దాన పరాయణులు, విష్ణు ధ్యాన పరాయణులు.
ఇట్లు ఆ ప్రజలందరూ గొప్ప సంతోషముతో బయలుదేరిరి. యయాతి మహారాజు తన పుత్రుడైన పూరువును రాజ్యమున అభిషేకించి యయాతి మహారాజు ఇంద్రలోకమునకు బయలుదేరెను. యయాతి తేజస్సుతో, పుణ్యముతో, తపస్సుతో, ధర్మముతో ఆ ప్రజలందరూ వైష్ణవలోకమునకు బయలుదేరిరి. అంతట దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, చారుణులు ఇంద్రునితో కలిసి యయాతి ముందుకు వచ్చిరి. ఆ యయాతి మహారాజును పూజించిరి, గౌరవించిరి. ఇంద్రుడు ఇలా పలికెను: ఓ మహారాజా, నీకు స్వాగతము. నా గృహమున ప్రవేశించుము. నీ మనసుకు నచ్చిన దివ్య భోగములను నీవిచ్చట అనుభవించుము. ఓ రాజు ఇలా పలికెను: ఓ సహస్రాక్ష మహాప్రాజ్ఞ, నీ పాత పద్మములకు నమస్కారం. నేను బ్రహ్మలోకమునకు వెళ్ళుచున్నాను అని పలికి దేవతలచే స్తుతించబడుచు బ్రహ్మలోకమునకు వెడలెను. మునిసత్తములతో పాటు యయాతి మహారాజునకు అర్ఘ్యపాత్య ఆసనాదులచే ఆతిథ్యమును కల్పించెను. నీ పుణ్యకర్మలచే నీవు విష్ణులోకమునకు వెళ్ళు అని పలికెను. ఇట్లు బ్రహ్మ పలుకగా యయాతి మహారాజు శివమందిరమునకు వెళ్ళెను. పార్వతీదేవితో శంకరుడు ఆతిథ్యము నొసంగెను. ఆ రాజుతో ఇట్లు పలికెను: రాజేంద్ర, నీవు కృష్ణ భక్తుడవు, నాకు కూడా ప్రీతిపాత్రుడవు కావున యయాతి నా మందిరమున నివసించుము. మానవులకు అతి ప్రయాసతో లభించు భోగములను అనుభవించుము. ఓ రాజేంద్ర, నాలోను విష్ణువులోనూ అంతరము లేదు, ఇందులో సందేహమూ లేదు. విష్ణు రూపంలోనున్నవాడు రుద్రుడే, రుద్ర రూపంలోనున్నవాడు సనాతనుడైన విష్ణువే. వారిరువురిలో అంతరము లేదు. అందుకే చెబుతున్నాను, పుణ్యవంతుడైన విష్ణు భక్తులకు నా నివాసంలో స్థానమిచ్చెదను. అందువలన ఓ రాజా, నీ వచ్చటనే ఉండు. శివుడు ఇట్లు పలుకగా హరిప్రియుడైన యయాతి మహారాజు భక్తితో తల వంచి దేవేశుడైన శంకరునికి నమస్కరించి, మహాదేవ, తామిప్పుడు చెప్పినదంతయు సత్యమే. మీ ఇద్దరిలో భేదం లేదు. ఒకే మూర్తి రెండుగా అయ్యారు. మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాను. నేను విష్ణులోకమునకు వెళ్ళగోరుచున్నాను అని పలుకగా శంకర భగవానుడు, మహారాజా, అట్నే కానిము, నీ మహావిష్ణులోకమునకు వెళ్ళుము అనెను. ఇట్లు శివుని ఆజ్ఞను పొంది యయాతి మహారాజు బయలుదేరెను. పృథ్వీషుడు మహాపుణ్యవంతుడు విష్ణుభక్తుడు అయిన ఆ రాజు ముందు భక్తులు నాట్యము చేయుచుండగా పాపములను నశింపచేసే శంఖ శబ్దములు, పుష్కలమైన సింహనాదములు నడుమ చారణులచే పూజింపబడుచు శాస్త్రకోవిదులైన పాఠకులు సుస్వరముగా పాడుచుండగా గీతా తత్పరులైన గంధర్వులు గానము చేయుచుండగా ఋషులు స్తుతించుచుండగా దేవ బృందములచే సమన్వితుడై నహుషపుత్రుడు బయలుదేరెను. సురూపులైన అప్సరసలచే సేవింపబడుచుండెను. పరమ పుణ్యులు శుభకరులు అయిన గంధర్వులు, కిన్నెరలు, చారుణులు, సాధ్యులు, విద్యాధరులు, మరుత్తులు, వసువులు, రుద్రులు, ఆదిత్యగణాలు, లోకపాలురు, దిక్పాలకులు మొదలగు వారిచే అన్ని వైపులా స్తుతించబడుచుండగా సాటి లేనిది సకల బాధారహితమైన వైష్ణవలోకమును దర్శించెను. ఓ రాజా, ఆ పురము బంగారు విమానములతో శోభాయమానముగా నున్నది. తెల్లని అంశవలే, మల్లెల వలె, చంద్రుని వలె నున్న తెల్లని విమానములతోనూ, వందల అంతస్తుల సువర్ణ భవనములతోనూ, మేరు మందారము వలె ఆకాశమునంటే ఎత్తైన భవనములతోనూ ప్రకాశించుచున్నది. తేజోజ్వాలలను కన్నులతో చూచుచున్నట్లుండెను. నానా రత్నములచే కూడిన శ్రీహరి లోకము గొప్ప ఆనందముతో బిగ్గరగా నవ్వుచున్నప్పుడు మెరియుచున్న దంతము వలె ప్రకాశించెను. పరమ పావనులు విష్ణుభక్తులు శ్రీహరి ప్రియులు అయిన వారిని ఆహ్వానించుచున్నట్లు ధ్వజములు రెపరెపలాడుచుండెను. వాయువుచే ఊపబడుచున్న మనోహరములైన
ధ్వజాగ్రములచే బంగారు దండములతో ఘంటలతో అంతటా శోభించబడుచున్నది. సూర్యుని తేజస్సు వలె ప్రకాశించుచున్న గోపురములతో, ప్రాసాదములతో, ద్వారములతో, కిటికీలతో, విశాలమైన మార్గములతో, కమాములతో, మంగళకరమైన శబ్దములచే అక్కడక్కడా ఉన్న ఆరామ పీఠములతో గృహములు మనోహరముగా ఉన్నవి. శరత్కాల మేఘము వలె శుభ్రముగా నున్న గృహములతో, బయట వాకిళ్లతో, పతాకములతో, ఛాత్రములతో, కలశములతో, అనేక రకములైన మంగళ గీతములతో ఆకాశములోని నక్షత్రముల వలె ప్రకాశించుచున్నవి. స్ఫటిక కాంతి ధిక్కరించే ఆ ప్రాసాదములు నానా విధమైన స్తంభములతో, చిత్ర విచిత్రమైన లోహ ప్రతిమలతో, శంఖము వంటి కాంతితో ప్రకాశించుచున్నవి. ఈ విధముగా అనేక హేమ ప్రాసాద సమూహములతో అర్బుద సంఖ్యలో, శతకోటి వేల సంఖ్యలో విమానములు ఉన్నవి. శ్రీహరి పట్టణము సకల భోగములతో శోభించుచున్నది. దివ్యమైన పుణ్యమైన సకల భోగములు గల భవనాలలో విష్ణు భక్తులు పాప విముక్తులై నివసింతురు. ఆ విష్ణు మందిరము పరమ పావనమైన ఇట్టి గృహములతో శోభించుచుండియున్నది. నానా వృక్షములతో కూడియున్నది. చందన శోభితములైన వనములతో, సర్వకామ ఫలములు గలవాటితో అంతటా అలంకరించబడి ఉన్నది. ఆ లోకమున వాపీకూప తటాకములు సారసముల శోభతో నిండియున్నవి. అంశల చక్రవాకములు, కల్హారములు, శతపత్రములుగా నున్న మహాపద్మములు పద్మ ఉత్పలములతో శోభించుచున్నవి. బంగారు ఉత్పల వర్ణములతో నున్న సరస్సులలో ఆ వైకుంఠ నగరము సర్వ శోభలతో నిండియున్నది. విష్ణు భక్తులచే శోభించబడి ఉన్నది. సాటి లేని మోక్షస్థానమైన వైకుంఠమును యయాతి మహారాజు దర్శించెను. దేవ బృందములతో నిండియున్నది. అట్టి వైకుంఠ మహానగరమును సకల బాధలచే శూన్యమైన దానిని నహూషపుత్రుడైన యయాతి మహారాజు పరమరమ్యమైన పట్టణములలో ప్రవేశించెను. అచ్చట సకల విధ క్లేశములను నశింపచేయు వికారములు లేని విమానములచే శోభించుచున్నవి. సర్వాభరణశాలి అయిన నారాయణ భగవానుని దర్శించెను. పీతాంబరధరుని, జగన్నాథుని, శ్రీవత్సాంకుని, మహాతేజోవంతుని, గరుడ వాహనారూఢుని, శ్రీయుక్తుని, పరాత్పరుని దర్శించెను. సకల లోకాలకు ఆశ్రయుడైన పరమగతి అయిన ఆ పరమేశ్వరుడు పరమానంద రూపముతో పుణ్యాత్ములైన గొప్ప విష్ణు భక్తులచే సేవింపబడుచుండెను. దేవబృందము నిండి ఆ వైకుంఠంలో గంధర్వ అప్సరసల చేత సేవింపబడుచున్న సర్వ దుఃఖములు క్లేశములు నాశనము చేయును. ఆ స్వామిని దర్శించి యయాతి మహారాజు భార్యతో సహా నమస్కరించెను. యయాతి వెంట వచ్చిన విష్ణు భక్తులైన మానవులు అందరూ మధుసూదనునికి ప్రణామములు అర్పించిరి. మహామతి శ్రీహరి పాదపద్మములకు భక్తితో నమస్కరించిరి. ప్రజ్వరిల్లుచున్న తేజస్సు కల యయాతి మహారాజును ఋషికేశుడు, నేను నీ విషయమున సంతోషించి తిని నీ మనస్సులోనున్న వరమును కోరుకునుము. మహామతి, నీవు నా భక్తుడవు, నీకు వరమునిచ్చెదను అని పలికెను. రాజు ఇలా పలికెను: దేవదేవేశ మధుసూదన, తాము ప్రసన్నులైన జగత్పతి నాకు తమ దాస్యమును ప్రసాదించుడు అనెను. అప్పుడు శ్రీహరి ఇలా అనెను. అనగా శ్రీ మహావిష్ణువు ఇట్లు పలికెను: మహానుభావ, అట్లే కానిము, నీవు నా భక్తుడవే, ఇందులో సందేహం లేదు. మహారాజా, నా లోకమున ఈ పత్నితో కలిసి ఉండుము. ఇట్లు పలుకగా యయాతి మహారాజు శ్రీ మహావిష్ణువు అనుగ్రహము వలన విష్ణులోకమును సాధించెను. ఈ యయాతి మహారాజు సర్వోత్తమమైన ఓ మహా విష్ణులోకముతో ఇప్పటికీ నివసించుచున్నాడు.
పితృభక్తి మహిమ. నీకిదంతయును చెప్పితిని. ఇది పాపనాశకమైన చరితము. పుత్రులను తరింపచేయునది, దివ్యమైనది, బహు పుణ్యప్రదాయకము. నీవు విన్న ఏయాతి చరితము లోకమున ప్రత్యక్షముగా కనపడుచున్నది కదా. పూరువు గొప్ప రాజ్యమును పొందెను, తురువు దుర్గతిని పొందెను. తండ్రి అనుగ్రహము వలన రాజ్యమును, తండ్రి కోపము వలన దుర్గతిని పొందిరి కదా. అందుకే ఈ చరితము పుత్రులను తరింపచేయునది, పరమ పుణ్యప్రదము, యశస్సును కలిగించున్నది, ధనధాన్యములను ప్రసాదించున్నది. తురు యదువు లిరువురును శాపమును పొందిరి. కావున తల్లిదండ్రులతో సమానమైనది, కోరిన దాని నందించున్నది ఇంకొకటి లేదు. అభిలాష నిండిన భావముతో తండ్రి పుత్రుని పిలిచినప్పుడు అట్లే తల్లి కూడా పుత్రా పుత్రి పిలిచినచో కలుగు పుణ్యఫలమును వినుము. పిలిచినప్పుడు పుత్రుడు సంతోషము నిండిన హృదయం కలవాడై తల్లి వద్దకు వెళ్ళినచో కలుగు ఫలమును వినుము. అట్టివానికి గంగా స్నాన ఫలము కలుగును. తల్లిదండ్రుల పాద ప్రక్షాళనము చేసినవాడు ఆ తల్లిదండ్రుల అనుగ్రహముతో సర్వతీర్థ ఫలమును పొందును. తల్లిదండ్రుల శరీరమును ఒత్తుట వలన అశ్వమేధయాగ ఫలము లభించును. భోజన వస్త్ర స్నానాదులతో తల్లిదండ్రులను పోషించు పుత్రునకు భూదానముతో సమానమైన పుణ్యము లభించును. తల్లి సర్వతీర్థమయి అయిన గంగా స్వరూపురాలు. ఈ లోకమున సముద్రము బహు పుణ్యమయముగా చెప్పబడినట్లు తండ్రి ఆ సముద్రము వంటి వాడని పురాతన పండితులు చెప్పుచున్నారు. తల్లిని తండ్రిని నిందించువాడు, కోపించు పుత్రుడు రౌరవ నరకమును పొందును. ఇందులో సందేహము లేదు. వృద్ధులైన తల్లిదండ్రులను సమర్థుడైన గృహస్థ పుత్రుడు పోషించినచో అతడు నరకమును పొందును, అచ్చట అనంత వేదనలు అనుభవించును. సుధుర్మతి అయిన పుత్రుడు తల్లిదండ్రులను నిందించినతో అట్టివానికి పురాతన పండితులు నిష్కృతిని చెప్పలేదు. ఈ విషయమును తెలుసుకొని నేను ప్రతిదినము భక్తితో తలవంచి తల్లిని తండ్రిని పూజించుచున్నాను. నా తండ్రి నన్ను పిలిచి చేయదగిన దానిని చెయ్యకూడని దానిని తెలుపుచుండును. నేను నా శక్తి మేరకు నా తండ్రి చెప్పిన దానిని మరలా విచారించకుండా చేయుచున్నాను. కావున దాని వలన నాకు ఉత్తమ గతిని ప్రసాదించు పరమ జ్ఞానము కలిగినది. నా తల్లిదండ్రుల అనుగ్రహము వలన ఆ జ్ఞానము నేటికి ఆ సంసారమున ప్రసరించుచున్నది. ఈ భూమండలములో నువ్వు మానవులు ఏమేమి చేయుచున్నారో, స్వర్గములోనున్నవారు గృహస్థులు ఏమేమి చేయుచున్నారో అదంతయు నాకు తెలియను. నేనిక్కడే ఉండి నాగలోకుల ప్రవర్తనను సంచారమును తెలియచున్నాను. నా తల్లిదండ్రుల అనుగ్రహము వలన నాకు ఉత్తమ జ్ఞానం కలిగినది. విద్యాధర శ్రేష్ఠ, ఇక మీరు వెళ్ళుడు, మాధవుని అర్చించుడు. శ్రీ మహావిష్ణువు పలికెను. ఇట్లు సుకర్మచే ప్రేరేపించబడిన పిప్పలుడు ఆ బ్రాహ్మణోత్తమునికి నమస్కరించి సిగ్గు చెంది స్వర్గమునకు వెళ్ళెను. ఆ ధర్మాత్ముడైన సుకర్మ కూడా తండ్రిని సేవించుచున్నాడు. ఇట్లు నీకు పితృతీర్థమునకు సంబంధించినదంతయు వివరించి తిని మహామతి, నేను ఇంకా ఏమి చెప్పవలేనో తెలుపుము అనెను. అప్పుడు వేణుడు ఇలా పలికెను. హే భగవాన్ దేవదేవేశ, నీవు నా యందు ప్రసన్నుడవు కమ్ము. నా యందు దయతో భార్యాతీర్థము, పితృతీర్థమును, బహు పుణ్యప్రదాయకమైన మాతృతీర్థమును చెప్పి తిని. ఇప్పుడు దయచేసి గురుతీర్థమును గురించి చెప్పవలేను అనెను. అప్పుడు విష్ణువు ఇలా పలికెను. రాజా, సర్వపాపహారము, శిష్యులకు ఉత్తమగతిని కలిగించున్నది ఉత్తమము అయిన గురుతీర్థమును గురించి నీకు చెప్పెదను. గురుతీర్థము శిష్యులకు గొప్ప పుణ్యమును కలిగించును. సనాతనమైన ఈ పరమతీర్థము పరమ జ్ఞానమును కలిగించి ప్రత్యక్ష ఫలమును ప్రసాదించును. ఓ రాజేంద్ర, ఈ తీర్థము గురువు ప్రసన్నమైనచో ఇహలోకములలోని ఫలము లభించును. యశస్సును కీర్తిని పొందును. పరమలోకములో సుఖమును పొందును. మహాత్ముడైన గురువు ప్రసన్నుడైనచో
చరాచరములతో నిండిన ఈ 3 లోకములను దర్శింతును. లోకములో వ్యవహారములు ఆచారములు శిష్యుడు తెలుసుకొనును. విజ్ఞానము మోక్షమును కూడా పొందును. సమస్త లోకములను సూర్యుడు ఎలా ప్రకాశింపచేయునో అలాగే గురువు శిష్యునకు ఉత్తమమైన గతిని కలిగించే జ్ఞానము ప్రకాశింపచేయును. రాజా, చంద్రుడు రాత్రులందు మాత్రము ప్రకాశించును. తన తేజస్సుతో చరాచరములను రక్షించును. అంధకారమును తొలగించును. దీపము గాఢాంధకారమును తొలగించి గృహమును మాత్రము ప్రకాశింపచేయును. దాని తేజస్సుతో మన ఘన పదార్థములను చూపించును. శిష్యునిలో వ్యాపించిన అజ్ఞానమును తామసమును గురువు తొలగించును. ఉపదేశములతో శిష్యుని ప్రకాశింపచేయును. సూర్యుడు పగలు ప్రకాశించును. చంద్రుడు రాత్రి ప్రకాశించును. గృహములోనున్న దీపము చీకటిని తొలగించి గృహమును ప్రవేశింపచేయును. అలాగే గృహమును ప్రకాశింపచేయును. అయితే గురువు మాత్రం రాత్రి పగలు, ఇంటి లోపల ఇంటి బయట శిష్యుని యందున్న అజ్ఞానమును తమస్సును అంధకారమును నాశనము చేయును. ఓ రాజా, అందువలన శిష్యునకు గురువు పరమ తీర్థము. ఇది తెలుసుకొని శిష్యుడు సదా గురువును పూజించవలెను. గురువును పుణ్యమయునిగా తెలుసుకొని మనసా వాచ కర్మణ గురువునకు శుశ్రూషలు చేయవలెను. దీనికి సంబంధించిన పురాతనమైన సర్వపాపహరమైన ఇతిహాసము ఒకటి కలదు. మహాత్ముడైన చవ్యనుడు భార్గవుని కులములో జన్మించెను. ఒకసారి అతనిలో ఈ భూమిలో నేను జ్ఞాన సంపన్నుడిని ఎలా అయ్యదను అన్న చింత ఆలోచన కలిగినది. ఆ మునిశ్రేష్ఠుడు అజ్ఞానార్థి అయి రాత్రి పగలు దీని గురించే ఆలోచించుచుండెను. ఈ విధముగా ఆలోచించుచుండగా సకల అభిష్టములను నెరవేర్చే తీర్థయాత్ర చేయవలెనని కోరిక అతనిలో కలిగినది. గృహమును, క్షేత్రమును, భార్యను, పుత్రులను, ధనమును అన్నింటినీ వదిలి తీర్థయాత్ర ప్రసంగంలో భూమి ఎందంతటా తిరుగుచుండెను. గంగాయాత్రను ఏ క్రమంలో చేయవలెనో అదే క్రమంలో యాత్రను, ఏ క్రమంలో చేయవలెనో అదే క్రమంలో యాత్రను చేయుచుండెను. అలాగే నర్మదా, సరస్వతి, గోదావరి మొదలైన నదులను, సాగరములను, ఇతర తీర్థములన్నింటినీ ఆ మునీశ్వరుడు సేవించెను. దేవతలను, పుణ్యలింగములను దర్శించెను. ఈ విధముగా పరమ తీర్థములన్నింటినీ సేవిస్తూ యాత్ర చేసినందువలన దేహము నిర్మలమైనది, సూర్యునితో సమానమైన తేజస్సు కలిగినది. ఈ విధముగా చవ్యనుడు ప్రకాశిస్తూ పావన కర్మలతో యాత్రతో పునీతుడై తిరుగుతూ నర్మదా నది దక్షిణ తటమున ఉన్న అమరకంటకమును ఉత్తమ క్షేత్రమునకు వెళ్ళెను. అందరికీ ఉత్తమ గతిని కలిగించు మహాలింగమును దర్శించెను. సిద్ధినాథుడైన మహేశ్వరుని స్తుతించి పూజించెను. ఆ తరువాత జ్వాలేశ్వరుని, అమరేశ్వరుని, బ్రహ్మేశ్వరుని, కపిలేశ్వరుని, ఉత్తమమైన మార్కండేశ్వరుని దర్శించెను. ఈ విధముగా యాత్ర ముగించుకొని ఓంకారేశ్వరమునకు వచ్చెను. భృగుపుత్రుడైన చవ్యనుడు శ్రమను పోగొట్టెను. ఒక మర్రి చెట్టు యొక్క చల్లని నీడను ఆశ్రయించెను. అక్కడ ఒక పక్షి పలికిన దివ్య భాషాయుక్తమైన జ్ఞాన విజ్ఞాన సంయుతమైన మాటలను వినెను. ఎంతో కాలము నుంచి ఒక చిలుక ఆ చెట్టుపై నివసిస్తుంది. ఆ చిలుక పేరు కుంజలుడు. అతడు ధర్మాత్ముడు. అతనికి 4 పుత్రులు కలిగిరి. వారందరూ తండ్రికి ఎంతో ఆనందమును కలిగించిరి. ఓ రాజేంద్ర, వారి పేర్లు చెప్పెదను విను. పెద్దవాడు ఉజ్వలుడు, రెండవవాడు సముజ్వలుడు, మూడవవాడు విజ్వలుడు, 4వవాడు కపింజలుడు. ఈ 4 పుత్రులు పితృభక్తి పరాయణులైరి. వీరు ఆకలిచే పీడితులై భోజనార్థము సమాహితులై గిరులలోను, ఉపవనములలోను, ద్వీపములలోను సంచరించుచుండిరి.
ఆకలిని తీర్చుకోవడానికి అమృతముల వంటి స్వాదిష్టమైన రసపూరితమైన ఫలములను తినుచు అమృతము వంటి తీయని నీటిని త్రాగుచుండిరి. పక్వమైన రసవంతమైన ఫలములను తల్లిదండ్రులకు తెచ్చి ఇచ్చిరి. ఆ మహానుభావులు భక్తితో తల్లికి ఫలములను తెచ్చి ఇచ్చుచుండిరి. ఆ ఫలములను తిని పఠించుచుండెను. అక్కడ ఆటలాడుచు విలాసముగా ఆనందముగా గడిపిరి. సాయంత్రం పూట తప్పకుండా తల్లిదండ్రులకు భక్తి ఆహారము తెచ్చి ఇచ్చుచుండిరి. మహాత్ముడైన చెవ్వెనుడు చూచుచుండగా నాలుగు పిల్ల అంటే పక్షులు అందమైన తండ్రి గూటికి రావడం గమనించెను. వారు తల్లికి తండ్రికి నమస్కరించిరి. తల్లిదండ్రులకు ఆహారము సమర్పించి వినయముగా తల్లిదండ్రుల ముందు నిలబడిరి. తల్లిదండ్రులతో ప్రేమతో మాట్లాడిరి. వాటి రెక్కలతో తల్లిదండ్రులకు చల్లని గాలి వీచిరి. వాటి ఆప్యాయతకు తల్లిదండ్రులు మెచ్చుకొని దీవెనలతో అభినందించిరి. వారు కూడా పిల్లలకు అమృతము వంటి ఆహారమునిచ్చిరి. వారిరువురును కూడా పిల్లలను ఎంతగానో ప్రేమించిరి. వారు తెచ్చి ఇచ్చిన అమృతము వంటి ఆహారమును తిని కోట్ల కొలది తీర్థములలోని నీటిని త్రాగి స్వస్థానమును అంటే సొంత గూటిని ఆశ్రయించిరి. ఎంతో ఆనందముగా ఉన్నవి పుణ్యప్రదమైన పాపనాశకమైన కథలను చెప్పుకున్నవి. విష్ణువు ఇలా పలికెను. ఒకనాడు జ్యేష్ఠుడైన ఉజ్వలుని తండ్రి కుంజలుడు ఇలా అడిగెను. పుత్ర, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఈరోజు నువ్వు చూసిన విన్న అపరూపమైన విశేషం ఏమిటి? తండ్రి మాటలు విన్న ఉజ్వలుడు తండ్రికి శిరస్సు వంచి భక్తితో నమస్కరించి మనోహరమైన ఒక కథను చెప్పెను. ఓ మహానుభావ, ఓ మహామతి, ఆహారార్థము నేను గొప్ప శ్రమతో ప్లక్షమునకు ప్రతిదినము వెళ్ళుచుంటిని. ప్లక్షద్వీపములో అనేక దేశములు, గ్రామములు, పట్టణములు, పర్వతములు, నదులు, ఉద్యానవనములు, సరస్సులు, వనములు ఉన్నవి. అవి ప్రజలకు ఆనందమును కలిగించుచున్నవి. ప్రజలు సంతోషముతో అత్యంత ఆనందముతో నివసించిరి. దానములు, పుణ్యకర్మలు, జపములు చేస్తూ శ్రద్ధ భక్తి సమన్వితులై నివసించిరి. ఆ ప్లక్షద్వీపములో ధర్మాత్ముడు పుణ్యమతి అయిన దివోదాసుడు ఉన్నాడు. అతనికి గుణరూప సంపన్నురాలు సుశీల మంగళకరమైన రూపము గల దివ్యాదేవి అను పుత్రిక కలదు. ఆమె భూలోకంలో సాటి లేని మేటి రూపము కలది. రూపము తారుణ్యము కల వయస్సుకు వచ్చిన పుత్రికను చూసి దివోదాసుడు ఈమెను ఎవ్వరికి ఇవ్వవలేను అని చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ద్రౌపదేశమునకు రాజైన మహాత్ముడైన చిత్రసేనుడు ఆమెకు తగినవాడని భావించి ఆ మహానుభావుని ఆహ్వానించెను. ఒక శుభ ముహూర్తములో అతనికిచ్చి వివాహం నిశ్చయించెను. ముహూర్త సమయమునకు చిత్రసేనుడు కాలధర్మము చెందెను, మరణించెను. ధర్మాత్ముడైన దివోదాసుడు చింతించెను. బ్రాహ్మణులను పిలిపించి వివాహ కాలములో చిత్రసేనుడు మరణించాడు. భవిష్యత్తులో ఈమె కర్మ ఎలా ఉంటుందో చెప్పండి అని అడిగెను. అప్పుడు బ్రాహ్మణులు ఇలా పలికిరి. రాజా, ఈ కన్యకు యథావిధిగా వివాహము కనబడుచున్నది. పతి మృత్యువును పొందును, మరణించనిచో సంగము చేయును. అప్పుడు అతడు ఆది వ్యాధిగ్రస్తుడగును, ఈమెను విడిచిపెట్టి వెడులును. అట్టివాడు సన్యసించి వెళ్ళును. ఇట్లు ధర్మశాస్త్రమున కనబడుచున్నది. వివాహము కాని కన్యకు విభుదులు వివాహమును చేతురు. రజస్వల కానంత వరకు ఇంకొక పతిని ఏర్పరచవచ్చును. తండ్రి యథావిధిగా వివాహమును జరిపించవలేను. బుధులు ధర్మశాస్త్రములో ఇలా చెప్పి ఉన్నారు. అందువలన మీరు ఈమెకు ఇప్పుడు వివాహం జరిపించండి అనిరి. అప్పుడు ఉజ్వలుడు ఇలా పలికెను. పండితులు ఇట్లు ధర్మశాస్త్రమును చెప్పియున్నారు. ఇప్పుడు ఈమెకు వివాహమును జరుపుడు అని బ్రాహ్మణోత్తములు పలికిరి. ఇట్లు బ్రాహ్మణ వాక్యములచే ప్రేరేపితుడై
ధర్మాత్ముడు అయిన దివోదాసు వివాహము కొరకు మరలా ప్రయత్నించెను. ఆ దివ్యదేవిని మరలా రూపసేనుడను మహారాజునకు ఇచ్చెను. వివాహ సమయమున ఆ మహారాజు కూడా మరణించెను. ఇట్లు దివోదాసు ఎన్ని వివాహములు చేసినను లగ్నకాలమునకు వరుడు మరణించుచుండెను. తండ్రి ఇట్లు 21 మంది భర్తలు దివ్యదేవికి పొందెను. ఆ తరువాత చాలామంది మంత్రులను పిలిచి వారితో చక్కగా ఆలోచించి మహారాజు స్వయంవరమును జరపవలేనని నిశ్చయించెను. దివోదాసు ప్లక్ష ద్వీపములోని మహారాజులను అందరినీ ఆహ్వానించెను. ధర్మతత్పరులైన ఆ మహారాజులందరూ స్వయంవరమునకు పిలువబడిన వారై దివ్యదేవి సౌందర్యమునకు మోహితులై మృత్యువుచే ప్రేరేపించబడి యుద్ధము చేసిరి. ఆ యుద్ధరంగమున ఆ రాజులు మరణించిరి. ఇట్లు మహానుభావులైన క్షత్రియులందరూ మరణించిరి. అప్పుడు దివ్యదేవి గొప్ప దుఃఖము కలదై వనములోనున్న గుహకు వెడలును. అభిమానవతి అయిన దివ్యదేవి హృదయ విదారకముగా రోధించెను. తండ్రి, ఇది అచ్చటనే చూచిన అపూర్వ సంఘటన. తండ్రి, దీనికి కారణమేమిటో మీరు విస్తారముగా చెప్పవలేను అనెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.